हाय व्यूवर्स, दिए गए विषय पर 60-80 శబ్దం మే అనుచ్ఛేద్ లిఖిए 60 నుంచి 80 శబ్దాలతో ఒక అనుచ్ఛేద్ అనేటువంటిది రాయండి. స్వస్థ హీ జీవన్ హై. स्वस्थ ही जीवन है అంటే ఆరోగ్యమే మహాభాగ్యము. స్వస్థ ही जीवन है एक अत्यंत महत्वपूर्ण कहावत है, ఒక సామెత. సో एक स्वस्थ शरीर में ही स्वस्थ मस्तिष्क का निवास होता है. ఒక నిజమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి శరీరంలోనే ఒక మానసికమైనటువంటి మనస్సు అనేటువంటిది ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి మనస్సు కూడా ఉంటుంది. అంటే మనస్సు అంటే ఏంటి? ఆ యొక్క ఆలోచన అనేటువంటిది ఉంటుంది. జబ్ హమ్ శారీరక और మానసిక రూప్ సే ఠీక్ హోతే హై, మనము శరీరపరంగా తర్వాత మనసుపరంగా వచ్చేసి సరిగ్గా ఉన్నట్లయితే తబి జీవన్కే సబీ సుఖోం కా ఆనంద్ లే సక్తే హై, మనకు అనేకమైనటువంటి జీవితంలో అనేకమైనటువంటి సుఖ శాంతులు అనేటువంటి ఆనందాలు అనేటువంటిది మనకు లభిస్తాయి. బీమారీ ఇన్సాన్ కో కమ్జోర్ और నిరాశ హోతా హై, మనం ఎప్పుడు వచ్చేసి అనారోగ్యం అనేటువంటిది మనల్ని నిరుత్సాహపరుస్తుంది, తర్వాత బలహీనపరుస్తుంది అనమాట. సో బీమారీ ఇన్సాన్కు కమ్జోర్, బలహీనంగాను, తర్వాత వచ్చేసి మనం వచ్చేసి ఇన్సాన్కో కమ్జోర్, బలహీనంగాను, నిరాశపరుస్తుంది అని చెప్తున్నారన్నమాట. బలహీనపరుస్తుంది, నిరాశపరుస్తుంది మనకు అనారోగ్యంగా ఉన్నట్లయితే. ఇస్లియే హమే రోజ్ సుబహ్ వ్యాయామం కన్నా చాహియే, ప్రతిరోజు వచ్చేసి వ్యాయామం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. పౌష్టిక భోజనం కానా చాహియే, మంచి ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికకరమైనటువంటి ఆహారాన్ని మనము సేవించినట్లయితే. ఎవరు పర్యాప్త నీంద్ లేని చాహియే, మనకు కావలసినటువంటి నిద్ర తర్వాత పౌష్టిక ఆహారం కానీ లభించినట్లయితే స్వస్థ హీ హమారే అసలీ సంపత్తి హై, ఆరోగ్యమే మన యొక్క ముఖ్యమైనటువంటి సంపద. జిస్కే బినా ఖుష్హాల్ జీవన్ హీ కల్పన అసంభవ హై, మనము ఆరోగ్యం అనేటువంటిది ఒక నిజమైనటువంటి సంపద. ఇది కానీ లేకపోతే మన జీవితాన్ని ఊహించడం అనేటువంటిది అసంభవము, అసాధ్యము అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటిది మన యొక్క చేతిలోనే ఉన్నది.